తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టడం జరిగిందని రూరల్ నియోజకవర్గం నుంచి ఈ డ్రైవ్ ని ప్రారంభించామని అన్నారు. రూరల్ నియోజకవర్గంలో 2 విడతలుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 2 వారాలకు కలిపి 250 మంది చేత రక్తదానం చేయించాలని అనుకున్నామని అన్నారు. గత వారం 100 మంది రక్తదానం చేశారని ఈ వారం మిగతా 150 మంది చేత రక్తదానం చేయిస్తామని అన్నారు. ఎన్టీఆర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని జనవరి 18వ తేదీ వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుందని అన్నారు. జనవరి 18 వరకు 1000 మంది చేత రక్తదానం చేయిస్తామని అన్నారు. ఒకరి రక్తదానం 3 ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. మంచి కార్యం స్వామి కార్యం అన్నట్టు అందరూ రక్తదానం చేయాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ డ్రైవ్ ని నాయకులు అందరం కలిసి విజయవంతం చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని అన్నారు. మా టీడీపీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేస్తుంటే వైసీపీ వారు తెలియకుండానే ఆ రక్తాన్ని పీల్చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య మాట్లాడుతూ నిన్న రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈ రోజు ఇంతటి మహత్కార్యంలో భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.